ఏ సినిమా విజయంలో అయినా పరాజయంలో అయినా దర్శకుడిదే కీలక పాత్ర. ఇది అందరూ ఒప్పుకునే మాట. స్టార్ హోదాలో ఉన్న నటీనటులు ఎప్పుడైనా అంతా మా ఇష్టం అన్నా కూడా వాళ్ళను సెట్ చేయాల్సిన బాధ్యత కూడా ఆ సినిమా దర్శకుడిదే. టాలీవుడ్లోని టాప్ హీరోల్లో ఒకరిగా ఉన్న మహేష్ బాబు ఎప్పుడు దర్శకుడి వ్యవహారాల్లో జోక్యం చేసుకున్న దాఖలాలు లేవు. అలాంటి పుకార్లు కూడా ఎప్పుడూ బయటికి రాలేదు. కొంతమంది హీరోల విషయంలో ఇలాంటి విమర్శలు వచ్చినా కూడా మహేష్ బాబు ఇలాంటి వాటికి దూరం అనే చెప్పాలి. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే, సంక్రాంతికి విడుదలైన మహేష్ బాబు కొత్త సినిమా గుంటూరు కారానికి సంబంధించి తాజాగా సెలబ్రేషన్స్ జరిగాయి. హీరో మహేష్ బాబు చిత్ర టీంతో పాటు తన సన్నిహితులకు సంక్రాంతి సందర్భంగా పార్టీ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతా బాగానే ఉంది, కానీ ఈ సెలబ్రేషన్స్ ఫోటోల్లో ఎక్కడ గుంటూరు కారం దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కనిపించకపోవడం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు తన యాక్షన్తో దుమ్ము రేపినా కూడా కథలో దమ్ము లేకపోవడంతో ఈ సినిమా ప్రారంభం నుంచే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. దీనికంతటికి దర్శకుడు త్రివిక్రమే కారణం అంటూ మహేష్ బాబు ఫ్యాన్స్తో పాటు సినీ ప్రేమికులు కూడా పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్, బయట విమర్శలకు భయపడే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సెలబ్రేషన్స్కు దూరంగా ఉన్నారా, లేక మరేదైనా కారణం ఉన్నదా అన్న విషయం తెలియాల్సి ఉంది. సంక్రాంతి పండుగ సందర్భంగా మహేష్ బాబు ఇచ్చిన పార్టీలో గుంటూరు కారం హీరోయిన్లు శ్రీలీల, మీనాక్షి చౌదరితో పాటు నిర్మాత నాగవంశీ, దిల్ రాజు తదితరులు కనిపించారు. గుంటూరు కారం సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల్లోనే 164 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. చిత్ర యూనిట్ అంతా పాల్గొన్న సెలబ్రేషన్స్లో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ లేకపోవడంతో అందరూ త్రివిక్రమ్ ఎక్కడా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీ.